మనిషిని మార్చే శక్తి ఉందా అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని మార్చాలని చాలామంది ప్రయత్నిస్తారు. కాబట్టి భర్తను మార్చాలని భార్య ప్రయత్నిస్తుంది, భార్యను మార్చాలని భర్త ప్రయత్నిస్తుంటారు, పిల్లలను మార్చాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. అలాగే స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని మార్చి సరైనటువంటి ప్రవర్తనను వారికి నేర్పించాలని ప్రయాసపడతారు. వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటి? మార్పు, అంటే మనుషుల్ని మార్చాలని. మరి మనిషిని మార్చేయగలగ శక్తి ఉందా ఈ భూమి మీద? మనిషిని మార్చడం చాలా కష్టం అండి, అవునా? మనిషిని మార్చడం చాలా కష్టం. రంగులు మార్చొచ్చు మనం, కానీ మనిషిని మార్చాలంటే చాలా కష్టం. అందుకే ఎంత కష్టమో మనిషిని మార్చడం మనకి యేసుక్రీస్తు పడిన శ్రమలను చూస్తే అర్థం కాదు, అవునా? వింటే మనిషి మారడా? వింటే మారలేదు. వింటే మారేలా అయితే యేసు శిలువలో ప్రాణం పెట్టేంత పరిస్థితి ఆయనకు వచ్చిండదు కాదేమో, అవునా? చూస్తే మారడా? చూసినా మారడు. చూస్తే మారే పరిస్థితి ఉంటే ఆ రోజు ఇశ్రాయేలు ఎన్ని చూశారు, అవునా? ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక్రియలు, వాళ్ళు మారారా? అయితే ఈ భూమి మీద మనిషిని మార్చే శక్తి ఏదైనా ఉందా? ఉంటే అది ఎలా ఉంది? ఎలా మనిషిని మారుస్తుంది అని అడిగితే ఈ లోకం అన్నట్లుగా అసలు మనిషిని మార్చే శక్తులు భూమి మీద ఉన్నాయా, ఎలాంటివి ఉన్నాయి అని మనం ఆలోచించి నెట్లో చెక్ చేస్తే కొన్ని శక్తులు వచ్చాయి, కొన్ని శక్తులు కనిపించాయి. ఒకసారి చూపించండి, ఇంకొక చూడండి. కొన్ని శక్తులు కనిపించాయి. ఇవి మనిషిని మార్చేస్తాయి. ఇవి 6 అడుగులు దేహము కలిగి ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరినైనా మార్చేస్తాయి అని చెప్పేసి పబ్లిక్ గా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇది నిజం, 100% నిజం అని చెప్పి వాళ్ళు ఆధారాలతో సహా, ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు. ఏంటా నేను చూస్తేనండి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇవి మనిషిని మార్చేస్తాయా? వీటికి మనిషిని మార్చే శక్తి ఉందా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. చూసారా? ఇంకోటి పెడతాం, నెక్స్ట్ ఫోటో పెడతాం. ఇంకో ఫోటో చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పెద్ద మనిషిని ఇవి నిజంగా మార్చేస్తాయా అనిపిస్తాయి. నిజంగా నేను చూసి ఆశ్చర్యపోయాను. నిజంగా ఇది చూడండి, కప్పు టీతో ఎవరినైనా వశపరచుకోవచ్చండి. కప్పు టీతో. ఇక వీడియో అయితే మనం చూస్తే ఆశ్చర్యపోతాం. కప్పు టీతో ఎవరైనా వశపరచుకోవచ్చు. అలాగే కింద చూడండి, 3 యాలకులతో ఎంత దూరం ఉన్న వారైనా వసం చేసుకోవచ్చు. దీని అంతా మీరు మార్చేయచ్చా? అండ్ 3 యాలకులతో ఒక మనిషిని మార్చేస్తే ఈరోజు యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు కదా. ఒక కప్పు టీతో ఎవరినైనా వశపరుచుకుంటే ఇది ఎందుకండి ఇవన్నీ కూడా, అవునా? ఇప్పుడు మనకి రాహుల్ గాంధీ గారు ఉన్నారు, అలాగే మోదీ గారు. వీళ్ళిద్దరి మధ్యన ఒక ప్రతిపక్ష వాదం నడుస్తుంది అనుకో. సరదాగా మోదీ గారిని చాయ్ తాగితే రమ్మని 3 యాలకులు పెడితే ఇక రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు, చేస్తారు కదా ఆయన. అలాగే మోదీ గారు అలా చేస్తే వీళ్ళు ఏం చెప్తారు, అదే చేస్తారు. అంటే మనిషిని మార్చే శక్తి దేనిలో ఉందంటే ఒక నిమ్మకాయలో ఉంది. ఒక నిమ్మకాయలో ఉంది. మనిషిని మార్చే శక్తి దేనిలో ఉందంటే ఇంకో 3 యాలకులు ఉంది. నల్లమంది ఉంటారు కదా, చెప్పారు నల్లమందని, పసరమందని. ఇవి రాసిన తర్వాత ఆ మనిషి ఆమె చుట్టూనే తిరుగుతుంటాడండి, అతని చుట్టూనే తిరుగుతుంటాడండి అని చెప్పే కొన్ని కల్పనలు ఉన్నాయి, కల్పితాలు ఉన్నాయి. ఏమో అంటారు. ఎందుకు ఆయన ఆమె చుట్టూ తిరుగుతున్నాడు అంటే ఆయనకి ఏదో మందు రాసింది. ఇది మనం నమ్మొచ్చండి. ఒక మందు మనిషిని మార్చేస్తుందా? మార్చగలదు? అలాగా మార్చగలదు. అది అతనిలో ఉన్నటువంటి ప్రేరణ, అతనిలో ఉన్నటువంటి ఆసక్తి, ఆమె చూపించే ప్రేమకి ఇతను బానిసైపు తప్పించి
ఆమె ఏదో ఇతనికి రాసేసిందని 3 యాలకులు ఇచ్చేసిందని నిమ్మకాయతో ఆయన మసపరిచేసుకుందని ఇది వాస్తవం కాదు. నిజంగా ఈ భూమి మీద మనిషిని ఒకవేళ అలా మార్చగలిగితే చాలా మంది మనం మోసపరచుకోవచ్చు. చాలా సరదాగా ఫ్రెండ్షిప్ చేసి ఒక 3 యాలకులు టీ కప్లు కలిపేసి మాటలు కలిపి మనం మోసం చేసేసుకోవచ్చు, మార్చేయగలరు. కానీ మనిషిని మార్చడం ఎవరి వల్ల అవుతుందో తెలుసా? మనిషిని మార్చే శక్తి దేనికి ఉందో తెలుసా? అది బైబిలే చెప్పాలి. బైబిల్ ఏం చెప్పింది? యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఏం చెప్పండి? లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీ ఆత్మను రక్షించేది ఏది? శక్తిగల వాక్యం. ఆత్మను రక్షించేది ఏంటి? శక్తిగల వాక్యం. ఈ వాక్యాన్ని మనం ఎలా స్వీకరించాలి, ఎలా అంగీకరించాలి? ఇదిగో, సమస్త కల్మషాన్ని విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని. అంటే భూమి మీద మనిషిని అని ఏమండి? మనిషి అనగా ఆత్మ శరీరం కలిసిన దానిని మనిషి అంట. అవునా? ఈ మనిషిని మార్చే శక్తి ఉందా ఈ భూమి మీద అంటే ఉందండి. ఏంటి అంటే ఇదిగో మన చేతిలో ఉన్నటువంటి శక్తిగల వాక్యం. ఈ వాక్యము మనిషిని మారుస్తుందా అంటే మారుస్తుంది. ఎలా మారుస్తుంది వాక్యము? ఎలా మారుస్తుంది? ఒక మనిషిని వాక్యం మార్చాలి, ఒక మనిషి మారాలి అంటే ఏం చేయాలి? ఇదిగో, ముందుగా మీరేం చేయాలి? సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వం. మనిషి మారాలంటే వాక్యం వినాలి. ఆ వాక్యం విన్న వ్యక్తులు ఏముండకూడదు? కల్మషం ఉండకూడదు, విర్రవీగుచున్న దుష్టత్వం. నాకేంటి, నేనేంటి, నేను ఎవరిని, ఈ ఆలోచన కనుక మనలో ఉంటే ఆ వ్యక్తిలో మార్పు అనేది రాదండి. మారడా వ్యక్తి. నిజంగా ఒక మనిషిని మార్చే శక్తి దేనికి ఉందంటే వాక్యానికి ఉంటుంది. ఆ వాక్యం మనిషిని మార్చాలంటే ఆ మనిషి ఎలా ఉండాలి? ఆ మనిషిలో కల్మషం అనేది ఎప్పుడైతే ఉండదో, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం అయితే ఎప్పుడైతే మానేస్తాడో ఖచ్చితంగా మనిషి మార్చుంటాడు. అందుకే ఈ భూమి మీద ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేసిన మనుషులను మార్చాలని వాళ్ళ వల్ల కావడం. అందుకే మనిషిని మార్చే శక్తి కేవలం వాక్యానికి మాత్రమే ఉంది. ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం. ఇది ఎలాంటి వాక్యం? ఇది శక్తి గల వాక్యం. ఈ వాక్యం ద్వారా ఈరోజు ప్రపంచంలో ఎంతమంది దేవుని యొద్దకు చేర్చబడ్డారు? ఈ వాక్యం ద్వారా సుమారుగా 400 కోట్ల మంది సుమారుగా. కాబట్టి ఈ వాక్యం ద్వారా క్రీస్తుని అంగీకరించిన వారు ఎంతమంది? కోట్ల మంది అండి. కోట్ల మంది మారిపోయారా? మారిపోయారు. కోట్ల మంది ప్రజల మనసులను గెలుచుకోవాలని ఎందరో ప్రయత్నించారు. కానీ అందరి మనసులను గెలుచుకున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎలా వాళ్ళ మనసును గెలుచుకున్నాడు? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు వాక్యము. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమండి? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఏమైంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఈ వాక్యము ఎలా ఉందంట? ప్రారంభ శతాబ్దంలో ఆది కాలానికి వెళ్ళిపోతే దేవుని యొద్ద ఉన్నాడు.
దేవుని యొద్ద ఉన్నటువంటి ఈ వాక్యము యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎలా మార్చాడండి మనుషుల్ని? ఎలా మార్చాడు యేసుక్రీస్తు మనుషుల్ని? ఏమండి? ప్రారంభంలో శరీరధారిగా యేసుక్రీస్తు మనుషులను మారుస్తున్నాడండి. ఎలా మారుస్తున్నాడో ఒకసారి మనం చూడగలిగితే లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదవగలిగితే, లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యిందని కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు జక్కయ్య. విన్న తర్వాత ఆయనను చూడాలనుకున్నాడు. విన్న తర్వాత యేసుక్రీస్తుని చూడాలనుకున్నటువంటి ఆయన ఈయనెవరు? సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య. చూడాలని అనుకున్నప్పుడు ఆయన పొట్టివాడైనందున జనులందరూ గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాడు. యేసు గురించి విన్నాడు. ఆయన ఏం విన్నాడో, ఎలా విన్నాడో మనకు ముందుకు వెళ్ళే అర్థమవుతుంది. యేసు గురించి విన్నాడు. యేసు చేస్తున్నటువంటి ఆ అద్భుతాలు, సూచక్రియలు, ఆయన చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈయన విన్నాడు. విన్న తర్వాత యేసును చూడాలనుకున్నాడు. యేసును చూడాలనుకుని వెళితే కనిపించలేదు. ఆ జనమందరూ గుంపు కూడా ఉండడం వల్ల యేసును చూడలేకపోతున్నాడు. అయితే ఎలా అయినా సరే నేను యేసును చూడాలనుకున్నాను. అలా అనుకుని ఏం చేశాడు? యేసుక్రీస్తు వస్తున్నటువంటి త్రోవలో, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండు కనుక అతడు ముందుగా పరిగెత్తి, అంటే యేసు ఇలా వెళ్తాడండి. చూసారు మీరు చాలాసార్లు మొన్న ఎలక్షన్ టైంలో ఎవరైనా సీఎం గారు కానీ ఎవరైనా పెద్ద పెద్ద వ్యక్తులు కానీ వస్తున్నారని తెలిసినప్పుడు అభిమానులు ఏం చేశారు? ఆ వ్యక్తి రాకుండానే ముందుగానే వెళ్ళిపోయి లైన్లో నుంచుంటారు. అవునా? ఇప్పుడు ఎవరైనా జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా ఈ మార్గంలో వస్తున్నారు అని తెలియగానే ఏం చేస్తారు? అభిమానిని అతన్ని చూడాలనేటువంటి అభిమానంతో వీళ్ళు ముందుగానే వెళ్ళిపోయి వాళ్ళ కోసం కాపలా కాసుకుంటారు. అవునా? అలాగే యేసుని చూడాలనుకున్నాడు. యేసుని చూడాలనుకున్నటువంటి ఈ జక్కయ్య యేసు ఈ త్రోవలో వస్తాడని తెలుసుకుని ఆ త్రోవలో ముందుగానే వెళ్ళి నుంచున్నాడు. ఎక్కడైనా నుంచుంటే మరలా నాకు కనిపించదు అన్న ఆలోచన వచ్చేసి ఏమొచ్చేసింది? ఒక మేడి చెట్టు ఎక్కేసాడు. అంటే యేసు మనిషిని ఎలా మారుస్తున్నారో చూడండి. యేసు మనిషిని మార్చే శక్తి ఉందా ఈ భూమి మీద అంటే మనం ఆలోచిస్తాం. యేసును చూడాలన్నటువంటి ఆసక్తి ఆయన ఎక్కడికి ఎక్కించింది? చెట్టు మీద ఎక్కేసింది. చాలా మంది ఈ హీరోలు చూడాలని, నాయకులు చూడాలని ఏం చేస్తారు? జనంలో కనిపించాలనుకుని బిల్డింగ్స్ ఎక్కేస్తుంటారు. అవునా? బిల్డింగ్ల పైకి, డాబాల పైకి వెళ్ళిపోతుంటారు. ఈయన ఏం చేశాడు? ఈయన చూడాలనే ఉద్దేశంతో ఒక మేడి చెట్టు ఎక్కేసాడు. ఎక్కిన తర్వాత ఏం జరిగింది? మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, ఏమండి? యేసు కన్నులెత్తి ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. ఏమండి? జక్కయ్యను పిలిచి త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అంటే యేసు జక్కయ్యలో ఉన్నటువంటి ఆసక్తిని చూశాడా? చూసినటువంటి యేసు ఏమని పిలిచాడు? ఈరోజు నేను నీ వద్ద ఉండాలనుకుంటున్నాను, నీతో ఉండాలనుకుంటున్నాను అని అనగానే జక్కయ్య గారు ఏం మాట్లాడు చూడండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అది 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాడు. యేసుప్రభు అడిగాడా? నీ ఆస్తి పేదరికమని అడిగాడా? అడగలేదు. ఎవరిని అడుగుతాడు యేసుప్రభు? ఒక ధనవంతుడు యేసుప్రభు వస్తాడు. వచ్చి ఏమంటాడు?
నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతాను అన్నప్పుడు నీవు ఆజ్ఞలు పాటించమంటాడు. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అంటాడు. అయితే నీకున్నటువంటి ఆస్తి అమ్మేసి బేదరికి అమ్మంటాడు. దానికి ఏం చేస్తాడు ధనవంతుడు? ముఖము చిన్నగుచ్చుకొని వెళ్ళిపోతాడు. అడిగిన వ్యక్తి ఏం చేశాడు? ఇవ్వలేదు. అడగకుండానే జక్కేయించాడు, నా ఆస్తిలో సగం బేదలకి ఇచ్చాడు. అది ఏమి విన్నాడు జక్కయ్య? ఎలా మారాడు జక్కయ్య? అర్థమవుతుంది. మనిషిని మార్చే శక్తి ఎవరికి ఉంది? వాక్యానికి ఉంది, దేవునికి ఉంది, యేసుక్రీస్తుకు ఉంది. ఎలా మార్చాడు జక్కయ్యని? అతనిలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి రా పిలిచాడు కిందకి రమ్మని, ఈరోజు నేను ఇంటికి వస్తానన్నాడు. అనగానే జక్కయ్య ఏం చెప్పాడు? నా ఆస్తిలో సగము ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకుంటే అది మళ్ళా తిరిగి ఇచ్చేస్తాను. అలా ఇచ్చేస్తాను అనగానే ఏమన్నాడు? ప్రభువా, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరిని వద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకుని నెరలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము ఎవరు? విశ్వాసులు పుట్టారు. అంటే జక్కయ్యలో ఉన్న విశ్వాసాన్ని బట్టి జక్కయ్యమైపోయాడు అబ్రహాము కుమారుడే, విశ్వాసిగా మారిపోయాడు. అంటే యేసుక్రీస్తు ఎలా మనిషిని మారుస్తున్నాడు? మనిషిని మార్చే శక్తి ఒక యేసుకే ఉందండి. ఈరోజు అందుకే అందరూ చూడ చాలా మంది అందరూ ఎలా వచ్చేస్తున్నారు? క్రైస్తవులకు వచ్చేస్తున్నారు. ఎందుకు? క్రీస్తు చూపిన ప్రేమను బట్టి, క్రీస్తు చెప్పిన మాటను బట్టి వాళ్ళందరూ ఏమైపోతున్నారు? యేసు వద్దకు వచ్చేస్తున్నారు, యేసు దగ్గరికి వచ్చేస్తున్నారు, వాక్యం దగ్గరికి వచ్చేస్తున్నారు. మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ శాస్త్రులు పరిసయ్యులు మనకు కనిపిస్తారండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రూవి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగాడు. ధర్మశాస్త్రంలో ఉందా ఆజ్ఞ? ఉంది. ఏమని? వ్యభిచారం చేసిన వాళ్ళని పట్టుకొని రాళ్ళతో కొట్టి చంపాలి. మరి వీళ్ళు రాళ్ళతో కొట్టి చంపేయచ్చు కదా, అంతే కదండి. బైబిల్ ఉన్నది చేయాలి, ధర్మశాస్త్రం ఉన్నది చేయొచ్చు కదా. కానీ ఎందుకు మరలా వీళ్ళు యేసు దగ్గరికి వచ్చారు? ఎందుకు వీళ్ళు యేసు దగ్గరికి వచ్చారంటే, మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని ఆయన చూశారు. ఎందుకు వచ్చారు శాస్త్రుల పరిచయాలు? యేసు ప్రభు మీద నేరాన్ని మోపాలి. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు ఏం చేసినట్లు? దేవదూషణ చేసినట్లు. ఈ నేరం కింద మనం ఏం చేయొచ్చు? యేసు మీద నేరం మోపి జైల్లో పెట్టించవచ్చు అనుకుని ఏం వచ్చారు? ఈ ప్లాన్ మీద వచ్చారు. యేసు ఏం చెప్తాడు? ఎందుకంటే అప్పటి వరకు యేసు ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన మార్చేస్తున్నాడు, అవునా? కొత్తగా బోధిస్తున్నాడు. ఇతని మీద ఏ విధంగా నేరం మోపి ఇతను ఏం చేయాలి? చెరసాలకు పంపించాలనుకున్నారు. అనుకుని అడిగినప్పుడు దానికి యేసు చెప్పిన సమాధానం, అయితే యేసు ఏమన్నాడు? యేసు ప్రభు, మోషే మనకు ఆజ్ఞాపించును కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతూ ఏమో వ్రాయిచున్నారు. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పి. ఏం చెప్పాడండి? ఓకే, పాపం చేస్తున్నట్టున్నారు. ఓకే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేసారా? వాళ్ళు వేయచ్చు కదా. ఇప్పుడు ధర్మశాస్త్రంలో వ్యభిచారము చేసిన వారిని కొట్టమని చెప్పాడు రాళ్ళతో. కానీ పాపము చెయ్యని వారే కొట్టాలని చెప్పాడా మోషే? చెప్పాడా? వ్యభిచారం చేసిన వారిని మీరు పట్టుకొని రాళ్ళతో చంపేమన్నాడు. కానీ ఎవరు రాళ్ళు వేయాలంటే పాపము లేని వాళ్ళే రాళ్ళు వేయాలి అని మోషే ధర్మశాస్త్రంలో ఉందా? లేదుగా. మరి లేనప్పుడు వీళ్ళు రాళ్ళతో కొట్టి చంపొచ్చు కదా. మోషే మాకు అలా చెప్పలేదు, నువ్వు ఎలా చెప్తున్నావు అని యేసుకు ఎదురు చెప్పొచ్చుగా. చెప్పారా? ఏం చేశారు వాళ్ళు?
వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఇదిగో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచున్నది. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు? ఆలోచించండి, ఎందుకు వెళ్ళిపోయారు? ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే అక్కడ స్త్రీని మార్చాడని మనం ఆలోచిస్తున్నాం, కానీ చిన్నలు మొదలుకొని పెద్దవారు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయారు? బయటికి వెళ్ళిపోయారు. అంటే యేసుక్రీస్తు మనిషి ఎలా మారుస్తున్నాడు చూడండి. స్త్రీయే మారిందని అనుకున్నాం, కానీ అక్కడ ఉన్న పెద్దవారిలో మార్పు వచ్చిందా? చిన్నవారిలో మార్పు వచ్చిందా? మార్పు రాకపోతే వాళ్ళు ఏమనేవాళ్ళు? అదే ధర్మశాస్త్రంలో వాళ్ళు చెప్పలేదండి పాపం చేయనోడే రాయవేయమని. నువ్వేంటి పాపం చేయని వాడిని రాయవేయమంటున్నావు? ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ధర్మశాస్త్రానికి వ్యతిరేకం కదా. ప్రశ్నించారా? లేదండి. వెంటనే కింద పుట్టినోట్లో చూస్తే అక్కడ వాళ్ళు ఏమన్నారంట? పుట్టినోట్లో అక్కడ చూడండి, వారు ఆ మాట విని అన్న చోట ఒకటి కింద పుట్టినోట్లో ఒక సంఖ్య చూసారా? కింద ఏమన్నారు? మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. అంటే యేసు చేస్తున్న బోధ ఏంటి? మనస్సును మార్చేది. ధర్మశాస్త్రము శరీర సంబంధమైనటువంటి ఆ బోధ అయితే, యేసు చేసే బోధ ఇది మనస్సును మార్చే బోధ. యాక్చువల్గా రూల్కి అయితే వాళ్ళు ప్రశ్నించవచ్చు, ధర్మశాస్త్రంలో పాపం లేని వాడే వ్యభిచారిని రాళ్ళతో కొట్టాలి అని లేదు ఎక్కడ. కానీ యేసు ఏమన్నాడు? ఓకే, ధర్మశాస్త్రం ఉంది కదా, మోషే ఆజ్ఞించాడు కదా, అయితే మీరు పాపము లేని వారు కొట్టండి అన్నప్పుడు వాళ్ళు వ్యతిరేకించాలి, ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించలేదంటే వాళ్ళ మనసు వాళ్ళు ఏం చేసింది? పాపిని మనం శిక్షించాలనుకున్నాం, కానీ మనము కూడా పాపం చేశాం కదా, మనము కూడా పాపలమే కదా అని అనిపించింది. వాళ్ళు ఏమైపోయారు? చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళందరూ కూడా ఆమె శిక్షించకుండా బయటికి. అంటే మనుషులను యేసు ఎలా మారుస్తున్నారు చూసారు. మనిషిని మార్చే శక్తి ఎవరికి ఉంది? యేసుకి మాత్రమే ఉంది, వాక్యానికి మాత్రమే ఉంది. అందుకే ఆ రోజు అంతమంది వాళ్ళు ఆ స్త్రీని పట్టుకొని వచ్చి యేసు మీద నేరం మోపాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏమైపోయారు? యేసు చేతిలో ఓడిపోయారు. ఏ విధముగానైనా సరే యేసు మీద నేరం మోపి యేసుని చెరసాలకు తీసుకువెళ్ళిపోవాలనుకున్నారు, కానీ యేసు మాటలలో వాళ్ళు ఏమైపోయారు? ఓడిపోయారు. వాళ్ళ మనసులను యేసు ఏం చేశాడు? గెలిచేశాడు. ఏ ఒక్కరు కూడా ఎదిరించలేదు. ఏ ఒక్కరు ఎదిరించలేదు. అవును కదా, మనం కూడా తప్పు చేస్తున్నాం, మనం కూడా పాపం చేస్తున్నాం కదా అని చెప్పేసి ఎవరు శిక్షించారు. వెంటనే అమ్మ ఎవరు లేరని, కానీ ఎవరు లేరు, అయితే నేను కూడా నీకు శిక్ష విధించాను. సరే, ఎంతమందిని మార్చాడు యేసుక్రీస్తు, ఎలా మార్చాడు యేసుక్రీస్తు. ఈరోజు ఈ మనుషులను మార్చాలనండి ఈ జైళ్ళని వచ్చినాయి కదా, ఈ జైల్లో పెట్టిన తర్వాత ఆ మనిషిని ఎలాగైనా మారుతాడేమో, ఏ విధంగా అయినా మారుతాడేమో అని చెప్పేసి కొన్ని సెక్షన్లు ఉంటాయి, మార్చాలని ప్రయత్నిస్తారు. కానీ మనుషులు మారుతున్నారా? మారడం లేదు. ఎన్ని శిక్షలు వేసినా చివరికి మరలా వచ్చి హత్య చేసి అలాగే బతుకుతున్నాడు తప్ప అతనిలో మార్పు అనేది రావడం లేదు. చాలా మంది జైలుకి వెళ్ళడం కోసమే హత్యలు చేస్తున్నారు, అవునా? చాలా మంది జైలుకి వెళ్ళడం కోసం హత్యలు చేస్తున్నారు, కానీ జైల్లో ఉన్న అధికారులు మాత్రం మనుషులలో మార్పు తీసుకురావాలనుకుంటున్నారు. మనిషిని మార్చాలంటే ఇదిగో శక్తి గల వాక్యమే వారికి మోక్షం. దేవుని వాక్యమే మనిషిని మార్చాలి. ఆ వాక్యం ఎలా మార్చాలి, ఎప్పుడు మారుతారంటే ఇదిగో నీలో ఉన్న కల్మషాన్ని నువ్వు మానేస్తే ఖచ్చితంగా వాక్యం యొక్క పాదాలు ఎత్తుకు నీవు వచ్చేస్తావు. పౌలు గారి గురించి మనకు తెలుసు. ఎన్నో సుమారుగా 14 పత్రికలు రాసినటువంటి వ్యక్తి పౌలు గారు. అలాంటి వ్యక్తి ఎలా మారాడు, ఎలా ఉండేవాడు ఆయన, అసలు ఆయన పూర్వపు స్థితి ఎలా ఉండేదో ఒకసారి బైబిల్లో మనం చూడగలిగితే మేము దేవుని పిల్లరా, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే ఒకసారి
పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనివానిగా ఎందుకు ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఎవరు మార్చారండి పౌలు గారిని? యేసు క్రీస్తు. ఏమన్నాడు? పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడను, హాని, దోషణ, హింస, హాని, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఎలాంటి వాడు పౌలు గారు? హింసకుడు, హానికరుడు. ఎలాంటి హింసలు చేసేవాడు, ఎలాంటి హాని చేసేవాడో ఒక్కసారి పౌలు గారి జీవితాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. పేరు అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 9వ వచనాన్ని చూడగలిగితే, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా, నజరేయుడైన యేసు కార్యములకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని యెరూషలేములో నేను అలాగూ చేసి. ఎవరికి వ్యతిరేకంగా? యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేయాలని అనుకున్నాను. యెరూషలేములో అలాగూ చేసి నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి. ఎవరు వేశారండి? పరిశుద్ధులంటే ఎవరు? క్రీస్తు రక్తములో కడగబడిన క్రైస్తవులు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈయన పౌలు గారు పరిశుద్ధులైన వారిని చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు వారిని ఏం చేశారంటే ఈయన చంపేశాడా? ఎంత దారుణం అండి! యేసు నామానికి ఎన్నో వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని కోరుకున్న ఈయన క్రైస్తవులను ఏం చేశాడు? చంపేశాడు. వాళ్ళ చావుకి ఏం చేశాను? నేను సమ్మతించుదని. వాళ్ళ చావుకు నేను సమ్మతించుదని. వారిని చంపినప్పుడు సమ్మతించుని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచుతుంది. ఏం చేశాడంటే వారు దేవదూషణ చేయనట్లుగా ఏదో ఒక రకంగా వారిని అలా మాట్లాడించి ఇలా మాట్లాడించి ఏదో ఒక తప్పు వారి మీద పెట్టాలి. అంతే కదండి. యేసుక్రీస్తు మీద కూడా అలాగే కదా. యేసు దేవుడు నాకు తండ్రి అనగానే వాళ్ళు ఏం చేస్తారు? వీరు దేవదూషణ చేస్తున్నారు. అలాగే పౌలు గారు ఏం చేస్తాడంట? క్రైస్తవులైనటువంటి వారందరినీ కూడా ఏదో ఒక రకంగా దేవుణ్ణి దూషిస్తున్నారు వీళ్ళు అనే నేరాన్ని మోపి వాళ్ళని జైలుకు తీసుకువెళ్ళి చంపించేయాలి అనేటువంటి ఆలోచనతో ఈయన బ్రతికేవాడు. అలా బ్రతుకుతూ ఏం చేశాడు? అనేక పర్యాయములు సమాజ మందిరం అన్నింటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచుతిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడని ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. ఎంత క్రోధము! మిక్కిలి క్రోధం. అంటే క్రైస్తవులు అంటే ఏసంటే పౌలు గారికి పడదా? అస్సలు పడదండి, అస్సలు పడదు. అందుకే ఏమన్నాడు? మిక్కిలి 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 క్రోధము గలవాడినై, మిక్కిలి క్రోధము గలవాడినై. అంటే క్రైస్తవుడు కనపడితే ఏం చేసేవాడు పౌలు గారు? చంపిస్తాడు, హింసించేవాడు. అంత కోపం, అంత కసి. అలాంటి పౌలు గారిని మార్చింది ఎవరు? యేసుక్రీస్తు. అలాంటి పౌలు గారిని ఎవరు మార్చేశారు? యేసు. అంటే పౌలు గారు ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తే, విన్నమీయుడే. కానీ యేసును గూర్చి సరైన అవగాహన అయినప్పటికీ లేదు. అంటే యేసు చేస్తున్న బోధ ఏదో అనుకుని యేసుకు వ్యతిరేకంగా ఈయన పనిచేశాడు. ఎప్పుడైతే యేసు మాట ఈయన విన్నాడో ఈయనలో మార్పు వచ్చింది. ఎలా మారాడో ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే ఏమండి 20వ వచనాన్ని చూద్దామండి. అపోస్తల కార్యాలు 26, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 20వ వచనం. 26వ అధ్యాయము అదే అధ్యాయం 20వ వచనం.
మొదట అపోస్తుల కార్యాలు 26:19. ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యోదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవునితో తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలని ప్రకటించున్నది. అంటే ఒకప్పుడు ఈ పౌలు గారు ఏం చేశారు? ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రకటిస్తేనే ఈయనేమైపోయాడు? చంపేసేవాడు. అలాంటి పౌలు గారు ఎలా మారిపోయాడు? అలాంటి పౌలు గారు ఎలా మారిపోయాడు అంటే చూడండి, 15వ వచనం, అపోస్తల కార్యాలు 26:14 వచనం. మేమందరమును నేల పడినప్పుడు, కొంచెం 13 వచనం చదువు. 13. రాజా మధ్యాహ్నం ముందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలను పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. మునికోలంటే చేనుని దున్ను చేసేటప్పుడు మనం చూస్తాం కదా, నాగలి, దానికి ఒక పొలలాంటి మొదలు వెళ్ళకపోతే దానికి ఎదురు తన్నుట కష్టం. ఎవరు మాట్లాడుతున్నారు పౌలు గారితో? పౌలు గారు ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఏమండి, నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు తోవలో ప్రకాశించుట చూచుతుంది. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? అంటే సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? పరిశుద్ధులను, క్రైస్తవులను హింసిస్తున్నాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నన్నెందుకు హింసిస్తున్నాడు అంటే ఈరోజు క్రైస్తవులు హింసిస్తే ఎవరిని హింసించినట్లు? యేసుక్రీస్తుని హింసించినట్లు, యేసును ద్వేషించినట్లే. క్రైస్తవులను ద్వేషిస్తే యేసుని ద్వేషించినట్లు, క్రైస్తవులను ప్రేమిస్తే యేసుని ప్రేమించినట్లు. ఎప్పుడైతే పౌలు గారి దగ్గర యేసుక్రీస్తు వచ్చాడో, ముని కోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసుని, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనబడవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడను. ఏమండి, ఎంతటి క్రూరుడు, హింస, ఏమండి హానికరుడు అనేటువంటి పౌలు గారిని ఎవరు మార్చారు? యేసుక్రీస్తు మార్చేసి మారిన తర్వాత పౌలు గారి జీవితాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మారిన తర్వాత పౌలు గారి జీవితాన్ని మనం చూస్తే ఏమైపోతాం? ఆశ్చర్యం. అంతా నిజముగా దేవుని వాక్యాన్ని విని మారిన వ్యక్తి ఆశ్చర్యపోతాం. వాళ్ళ జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. నిజముగా దేవుని వాక్యానికి లోబడితే, దేవుని వాక్యానికి వాళ్ళు పట్టబడితే ఎలా ఉంటారో తెలుసండి? ఆశ్చర్యపోతారు వాళ్ళ జీవితాలు చూసి. పౌలు గారు మారక ముందు ఎలాగైతే ఉన్నారో, మారిన తర్వాత ఏమన్నారు? చనిపోతేనే నాకు లాభం. అనేక మందిని చంపిన వ్యక్తి బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అంటే మారిన తర్వాత, మారక ముందు చంపేవాడు, మారిన తర్వాత చస్తానన్నాడు. మారక ముందు క్రీస్తు పేరు అనేకులు చంపేశాడు. క్రీస్తు పేరెత్తితే క్రైస్తవుడు అంటే చంపేసేవాడు. మారిన తర్వాత ఎలా మారిపోయాడు? ఒక జక్కాయిని చూసాం, ఒక వ్యభిచారం పట్టబడిన స్త్రీని చూసాం, పెద్దలు చూసాం, చివరిగా పౌలు గారిని చూసాం. ఎలా మారిపోయాడు? మనిషిని మార్చే శక్తి దేనికి ఉంది? దేవుని వాక్యం. చూసారా? నిజంగా వాక్యానికి ఉందంటే ఇక బైబిల్లో రాయబడిన సందర్భాలే దానికి ఆధారం. ఎలాంటి వాడేది పౌలు గారు? ఎలాంటి వాడు? ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన వాడు, ఎన్ని విద్యలు ఎరిగిన వాడు ఆయన. అలాంటి వాడిని సైతం ఏం చేశాడు?
మార్చేసి. అలా మారిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు 20వ వచనంలో, అలా మారిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట 20వ వచనంలో, మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచున్నది. ఒకప్పుడు ఏం ప్రకటించాడు? యేసును నమ్మొద్దని ప్రకటించాడు. మారిన తర్వాత మారు మనసు పొందండి, యేసును నమ్మండి, యేసును నమ్మితేనే మరొక జీవితం వస్తుందని ప్రకటించాడు. అంటే మహాశక్తులను సైతం మార్చే శక్తి దేనికి ఉంది? దేవుని వాక్యం. మనం చూస్తుంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఏమైపోతున్నారు? మారిపోతున్నారు. రజనీకాంత్ గారు సాక్ష్యం విన్నారా? ఆయన కూడా ఏం చేశాడు? మారిపోయారు. చాలా మంది మనకి చూస్తుంటామండి, జయసుధ గారు అని, చాలా మంది సినీ యాక్టర్ చూస్తుంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో మారినా కానీ వారిలో మార్పు అనేది వచ్చిందా? వచ్చింది. ఎలా వచ్చింది? యేసును బట్టి అండి. నిజమండి. ఈరోజు యేసును బట్టి వీళ్ళు మారిపోతుంటే అనేకులకు ఏమైపోయింది? హృదయంలో కలవరం చెందుతుంది. హృదయంలో కలవరం అయిపోతుంది. ఎందుకు? అందరూ క్రైస్తవులు అయిపోతారు. ఏంటి మాయ? ఏంటి మాయ అంటే యేసులో ఉన్నటువంటి మాయ, యేసు చెప్పిన మాటలో ఉన్నటువంటి మాయ. ఎవరైనా ఏమైపోవాలి? మారిపోవాలి. యేసు పేరు చెప్పితే అందరూ యేసు పాదాల వద్ద ఏమైపోవాలి? దాసోహం అయిపోవాలి. అంత గొప్పవాడు యేసుక్రీస్తు, అంత గొప్పవాడు. అలా మొత్తం సమూహాలన్నీ వెళ్ళిపోతుంటే యేసు వెనకాల శాస్త్రులు, పరిచయం ఏమనుకున్నారు? ఏంటి? లోకమంతా కూడా ఎలా వెళ్ళిపోతుందట? ఆయన వెనకే వెళ్ళిపోతుంది. లోకమంతా కూడా ఎవరి వెనక వెళ్ళిపోతుంది? యేసుక్రీస్తు వెనకాలే వెళ్ళిపోతుందని ఏం పెట్టుకున్నారు వీళ్ళు? అసూయ, ఈర్ష్య. ఈరోజు కూడా సమాజం అదేనా? క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంటే, క్రైస్తవులుగా మారుతుంటే అందరి గుండెలు ఏమైంది? భయపడ్డారు. కానీ ఇది ఎందుకు మనిషి మారుతున్నాడంటే అది వాక్యంలో ఉన్నటువంటి శక్తి, దేవుడిలో ఉన్నటువంటి శక్తి. ఎవరినైనా మార్చేస్తుందా? ఎవరినైనా మార్చేస్తుందా? చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మళ్ళీ మాట్లాడుతూ అప్పుడు ఎలాంటి మాటలు ఆయన రాశాడో, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూసారా ఎంత శక్తివంతమైనది వాక్యము? ఎంత శక్తివంతమైన వాక్యం! ఏమండి? దేవుని యొక్క వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచుల ఇటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, అంటే ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగులో కూడా వెళ్ళిపోతుంది వాక్యము. మూలుగులో కూడా మనిషికి బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మూలుగుల నుంచి పడుతుంది. అలాంటి మూలుగను సైతం విభజించు మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఒక మనిషిని మార్చగలిగే శక్తి దేనికి ఉంది? దేవుని యొక్క వాక్యానికి ఉంది. నిమ్మకాయలకి, ఏమండి, ఏంటి, యాలక్కాయలకి, దాల్చిన చెక్కలకి, జీలకర్రకి, మసాలాలకి ఉండవు. ఒకవేళ ఎలా మారుస్తారంటే నిజంగా ఎలా అంటే ఒక రుచికరమైన వంటగా చేశారనుకోండి, ఆ వ్యక్తి నీకు ఏమైపోతాడు? అవమానిస్తాడు. ఏదైనా హోటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ హోటల్లో టిఫిన్ టేస్ట్గా ఉందనుకోండి, ఏం చేస్తారు? ఇక అదే హోటల్కి వెళ్తాం, అవునా? ఏదైనా భోజనం హోటల్కి వెళ్ళాం అనుకోండి, భోజనం బాగా చేశారనుకోండి, అదే హోటల్కి వెళ్తాం. అలాగే మనకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తాం. ఇది కేవలం ఈ శరీర సంబంధమైనటువంటి ఇష్టాలు మాత్రమే. కానీ ఒక మనిషిని ఖచ్చితంగా మార్చే శక్తి దేనికి ఉంది? దేవుని వాక్యం. అతను గనక ఒకవేళ వాక్యానికి పట్టబడ్డాడంటే చంపిన వ్యక్తి ఏం చేశాడు? పౌలు గారు చివరికి చచ్చిపోతానన్నాడు. అది అలా మారిపోతారు అన్నమాట మనుషులు. అలా
కాబట్టి మీరు దేవుడుతున్నారు ఎంత శక్తివంతమైనదంటే ఈ వాక్యము. మీరు వింటున్నప్పుడు మీలో ఉన్నటువంటి కల్మషాన్ని, దోషణను మానేసి వినండి, హృదయాన్ని ఫ్రీగా ఉంచుకుని వినండి. ఖచ్చితంగా మనుషులు ఏమొస్తుంది? మార్పు వస్తుంది. ఎందుకు మరి అందరూ వింటున్నారు కదండి, ఎందుకు వాళ్ళు మారడం లేదంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క దోషణ, కల్మషం ఇవన్నీ వాళ్ళు ఏం చేసలేదు, తీయడం లేదు. అవి తీయకుండా దేవుని వాక్యం వినడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి మనం దేవుని పిల్లలు అసలు ఎందుకు మారాలి, మనిషి ఎందుకు మార్చాలి, మనిషిని ఎందుకు మార్చాలి, ఈ మార్పు ఎందుకు రావాలి, మనిషిని ఎందుకు మార్చాలి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త చివరిగా ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం, మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకే మనం పని, ప్రయాస, ఈ ప్రయత్నం దేని గురించి? పరలోకానికి వెళ్ళాలండి, అంతేనా? పరలోకానికి వెళ్ళాలని ఈ ప్రయత్నంలో మనం ఎలా మారిపోవాలి? చిన్న బిడ్డల్లా. వాళ్ళలో కల్మషం ఉంటుందా? వాళ్ళు పగలు ఉంటాయా? వాళ్ళ ద్వేషాలు ఉంటాయా? వాళ్ళు కపటం ఉంటుందా? చూడండి, జాన్సన్ చూడండి, వాళ్ళకి ఏమైనా కపటం కానీ ఏదైనా ద్వేషంగా ఉంటుందా? వాళ్ళని చూస్తే నిజంగా మనలో ఉన్నటువంటి ద్వేషాలు, కల్మషాలు పోతాయండి నిజంగా. అవునా? నిజంగా మా చిన్న అమ్మాయిని నేను చూస్తుంటే ఏదైనా ఒక టెన్షన్ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి చిన్నగా నవ్వగానే ఆటోమేటిక్ మర్చిపోతుంది. అంటే చిన్న బిడ్డల్లో ఎలాంటి ఆలోచన ఉంటాయి? వాళ్ళలో ఏది ఉండదు, చింత ఉండదు, బాధ ఉండదు, క్రోధం, కలహం ఇవేమీ ఉండవు. అందుకే యేసుప్రభువు ఏమన్నాడు, మీరు ఎలా మారాలి? మీరు అధికారుల్లా మారండి, మీరు ఏమండి, మీరు ఎలా రాజకీయ నాయకుల్లా మారండి, మీరు గొప్పవారిగా మారండి అని చెప్పడం యేసుక్రీస్తు. ఎలా మారుకున్నాడు ఆయన? మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతేనే. ఎలా అయిపోవాలి మనం? చిన్న బిడ్డలు వంటి వారంగా మారుతాం. అలాగే నీ చిన్నపిల్లల శాసనం చేయమని కదండి. చాలా మంది ఏంటంటే ఈ రిఫరెన్స్ చూసుకుని చిన్నపిల్లలుగా జోకులు అలా చేయడం, ఎలా చేసేది. అలా కాదు. ఎలా అన్నారు దేవుడు? మీరు బిడ్డలు ఎలా ఉంది, చిన్న బిడ్డలు ఎలా ఉంటారు? కల్మషం లేదు వాళ్ళు, ద్వేషాలే వాళ్ళు, పగలే వాళ్ళు. కాబట్టి ఎప్పటికప్పుడు మర్చిపోతాం. నిన్న మొన్న మా పెద్దమ్మాయి ఏదో మాట వినలేదని చెప్పేసి నేను కరదేశం కొట్టేశాను. ఏడ్చిన తర్వాత పగ పెట్టుకుందాం మీద పెట్టుకుందాం. మరలా ఏడ్చి కోపం ఇచ్చి మళ్ళీ కాసేపటికి డాడీ అని పిలిచేస్తాం. అంటే చిన్నపిల్లలు ఉన్నటువంటి ఆ స్వభావం చూడండి. ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లలు కొడతారు, కొట్టినా వాళ్ళు ఏడ్చినా మరలా ఏమైపోతారు? మరలా ఏడుస్తున్నప్పుడు కూడా ఏమని ఏడుస్తారు? అమ్మ కొట్టినా కానీ అమ్మా అని ఏడుస్తారు. చూసారా? అంటే వారిలో ఉన్నటువంటి ఆ మనసు చాలా మంచిది. అందుకే యేసుప్రభువు ఏమన్నాడు, మీరు కూడా నాయన ఇదిగో పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు ఎలా బిడ్డలు లాంటి వారిగా. అందుకని అలా మనం మారాలంటే మనల్ని మార్చే శక్తి ఏది? దేవుని వాక్యం. అందుకే దాడి గారు చెప్పిన, ఎవరు చెప్పినా మీరు ఏం చేయాలి? వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సరిచేస్తుంది. తెలియని వారిని మారుస్తుంది, తెలిసిన వారిని ఏం చేస్తుంది? సరిచేస్తుంది. చివరికి ఒక మాట చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయము, రోమపత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చూడగలిగితే, రోమపత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడగలిగితే, అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహం ఏం చేస్తుందంట? మారమంటుంది. మనం ఏం చేస్తుంది? మారు మనసు పొందు, నీ జీవితాన్ని మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ జీవితాన్ని సరిచేసుకొని మనం ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అని ఎరుగక.
అని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు. అంటే మారు మనసు కలగని, మారు మనసు పొందని, మార్పు లేని మనిషి ప్రతి ఒక్కరు ఎక్కడ వెళ్ళిపోతాడు? దేవుని ఉగ్రతకు పాలేదు. ఎంత ధనాన్ని సమకూర్చుకున్నా, ఎంత బంగారాన్ని సమకూర్చుకున్నా అదంతా కూడా వ్యర్థమైపోయింది. ఈరోజు ఉదయాన్నే నిద్రలో ఉన్నానండి. మా ఇంటి ముందే ఆశ్రమం చర్చ ఉంటుంది. నిద్రలో ఉన్నాం. 7 గంటలకి మైక్ ఆన్ చేశారు. మైక్ ఆన్ చేసి ఒక చల్లని వార్త చెప్పారు. ఏంటో తెలుసండి, మన ఇశ్రాయేలు గారు, బొద్దుల ఇశ్రాయేలు గారు ప్రభువునందు నిద్రించి ఉన్నారు. అబ్బా, పెద్ద ఆయన, ముసలాయన మంచి మీద పడుకుంటున్నాడు. మా ఇంటికి మధ్య చర్చి, అవతల వాళ్ళ ఇల్లు. ఏం చెప్పారు తెలుసండి, బొద్దుల ఇశ్రాయేలు గారు ప్రభువునందు నిద్రించి. ఇన్ని రోజులు ఆయన మంచి మీద పడుకున్నాడు. ఈ రోజుతో ఆయన కాలము ఒక కన్ను మూయగానే అలా లోకానికి, ఆత్మలో లోకానికి వెళ్ళిపోతాడు. ఆ మాట వినగానే నాకు ఎంతో సంతోషం వేసి తెలిసింది. ఎలా ఉంటుంది ఆ లోకం, ఎలా ఉంటుంది మన రూపం, ఎలా ఉంటాడు దేవుడు, పాతాళం ఎలా ఉంటుంది, పాతాళంలో ఎక్కడికి వెళ్తాం మనం? ఏమండి, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా మనం. ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేలోపు మనం ఏం చెందాలి? మార్పు చెందాలి. మన మనసు మార్చుకోవాలి. అతను కూడా వృద్ధుడే, చర్చికి వెళ్ళేవాడు. కానీ మరి అతను విన్న వాక్యం, అతను చేసిన పని దేవునికి ఇష్టమైనదా కాదనేది దేవుని చేతిలో. అవునా? ఒకప్పుడు నేను మా ఊరి మీద నుంచి అలా వెళ్తుంటానండి. పక్కనే, రోడ్డు పక్కనే సమాధులు ఉంటాయి. ఆ సమాధుల మీద గోల్డ్ కలర్తో ఒక పేరు రాసి ఉంటుందండి. ఏంటో తెలుసా అండి? శాంతిరాజు అని పేరు ఉంది. ఆ సమాధిని చూడగానే నా మనసు అంతా చాలా పీస్ఫుల్గా అయిపోయింది. ఎందుకు? ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏదో ఒక రోజు మనం అంతా కూడా వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఉన్నంత వరకే ఈ శ్రమలు, బాధలు, కష్టాలు, వీటన్నిటిని జయించి వాక్య ప్రకారంగా మనం జీవించగలిగితే ఒకరోజు ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రశాంతమైన లోకానికి వెళ్ళిపోతాం. లేదా దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని, అవకాశాన్ని మనం విడిచిపెట్టి ఒకవేళ మనము ధనాన్ని, బంగారాన్ని, లోకాన్ని, దేన్ని సమకూర్చుకున్నా ఆఖరికి మనం దేనికి పాత్రలవుతాం? దేవుని ఉగ్రతకు పాత్రలవుతాం. కాబట్టి ఈ లోకంలో మనిషిని మార్చే శక్తి ఏది? దేవుని వాక్యం. దేవుని వాక్యము మనిషిని మార్చగలుగుతుంది. అలా మనిషి మారగలిగితే దేవుని వాక్యం కొరకే ఆ మనిషి బతుకుతాడు. అలా మారిన వ్యక్తి ఒక పౌలు గారు, ఒక జక్కయ్య, ఒక అభిషేకం పట్టబడిన స్త్రీ, పెద్దలు, చిన్నలు మనుషులు. కాబట్టి మన దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. వింటున్నటువంటి మనము, చెబుతున్నటువంటి మనము, మన ఆలోచనలను, మన జీవితాన్ని ఒకవేళ ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకొని దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలని కోరుకుంటూ ఇలా మాట ముగిస్తున్నాము. చిన్న ప్రార్థన.